Ravi's International School, trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 వెల్కమ్ టు సుమన్ టీవీ. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎంత చేసినా ఇంకా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనే రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉంది. అధికారంలో వచ్చాడు కదా, ఇక ప్రభుత్వం చేయొచ్చు కదా, ప్రభుత్వం తరపున సహాయం ఈయన చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అది ఎక్కడా కనపట్ల. గ్రామాలకి నిధులు ఈయన ఇస్తున్నాడు. ఎక్కడ మత్స్యకారుల సమస్య ఉన్నా ఈయనే తన సొంత డబ్బు ఇస్తున్నాడు. స్కూల్స్ బాగోపోయినా తన సొంత డబ్బు ఇస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తన సొంత డబ్బులే ఇస్తున్నాడు ఇరు రాష్ట్రాలకి. కట్ చేస్తే నిన్న T20 అందుల క్రికెట్ కి విజయం సాధించిన ఆ టీం మొత్తాన్ని, అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. దానికి ఆ టీంకి అండర్-20 ఈ వరల్డ్ కప్ సాధించిన అందుల కెప్టెన్ దీపిక. ఈమె సత్యసాయి జిల్లా చెందిన మడకసిర చెందిన ఈమె ఆధ్వర్యంలోని బృందాన్ని అంతా స్వయంగా పిలిచి మంగళగిరి ఆఫీస్లో ఆయన సత్కరించిన తీరు నా భూతో నా భవిష్యత్. వాళ్ళు చెప్పింది విని చలించిపోయాడు. ప్రభుత్వం సహాయం చేయాల్సిన ఈ సందర్భంలో అక్కడ ఆ జట్టులో ప్రపంచ కప్ సాధించిన ఆ జట్టు మొత్తాన్ని సత్కరించి తలో ఒక 5 లక్షల రూపాయలు తన సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చారు. సహాయ సిబ్బందికి డబ్బులు ఇచ్చారు. మొత్తం టీం అంతా కలిపి 84 లక్షల రూపాయలు తన ట్రస్ట్ నుంచి సహాయం చేసి పవన్ కళ్యాణ్ గారు తనకు సాటి మరొకరు లేరు అని నిరూపించుకున్నారు. ఆయన లోకల్ అనుకుంటూ అని చాలా మంది అనుకుంటున్నారు. ఎక్కడ గెలవడు అనుకున్నారు. 2 చోట్ల ఓడిపోయారన్నారు. అసెంబ్లీ గేటు కూడా దాటరు. కట్ చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో కావచ్చు, ఢిల్లీ గద్దెన 3వ మోదీ గారు రావడానికి కారణమైన వ్యక్తి కావచ్చు. నిన్న అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ వల్లే బీజేపీ అధికారంలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలు దేశాన్ని రాజకీయాలు మారుస్తాయి అన్నారు. ఆ మార్చడంలో కీలకమైన పాత్ర ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మోదీ గారి సరసన ఉన్నాడు. ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నారు. మరి సేవా కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిలో 25వ ప్లేస్ లో ఉన్నది ఫస్ట్ ప్లేస్ లో ఇప్పుడు వచ్చింది. అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. పంచాయతీలకు ప్రమోషన్స్ వచ్చేసినాయి. రోడ్లు అస్తవ్యస్తమైన రోడ్లు వచ్చేసినాయి. అడవులు సంరక్షిస్తున్నారు. రెడ్ శాండిల్స్ అక్రమ రవాణా ఆగిపోయింది. ఎక్కడ అవినీతి మరక లేకుండా 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో మరొకసారి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సాధక బాధకాలని ఇన్న తీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, నేషనల్ క్రికెట్ బోర్డుని మాట్లాడటం, అవసరమైతే మోదీ గారితో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమో ఆ విధంగా అన్ని రకాలుగా సహాయం చేస్తాం. అన్నీ ఉన్నా కానీ మనం ఏం చేయలేని పరిస్థితిలో కంటి చూపు కోల్పోయిన వీళ్ళు మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం పరితపించి అండర్-20 వరల్డ్ కప్ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు యూత్లో ఒక ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ జట్టుకి కెప్టెన్గా వివరించిన దీపిక అయితే, సార్ మా గ్రామానికి రోడ్డే లేదు సార్, సత్యసాయి జిల్లా మడకసిర అనే అమ్మాయి వివరించిన తీరు కళ్ళమట్టి నీళ్ళు వచ్చే సన్నివేశం. మా గ్రామానికి నీళ్లు లేదు, మా కుంటానికి ఇల్లు కూడా లేదు, రెక్కాడితే గంట ఒక బతుకులండి, ఏ రోజు పని చేసుకుంటా పని. క్రికెట్ ఏదో మ్యాచ్లతో వచ్చే ఫీజులతో అట్లా చివరికి కర్ణాటకలో ఆడాను నేను. తర్వాత ఇప్పుడు ఈ విధంగా కప్పు సాధించడంలో నాకు కృషి చేశాను సార్. మీ గబ్బర్ సింగే నాకు స్ఫూర్తి. మీరు అందరికీ సహాయం చేస్తుంటారు, మమ్మల్ని కూడా గుర్తించుకోండి అని చెప్పి ఆమె చెప్పిన తీరు ఆయన విశేషంగా. అమ్మ, ఒక సామాజిక స్పృహతో నువ్వు ఎంతో అందరు నీతో పాటు జట్టు అందరి గురించి కూడా చెప్పావు. అస్సాం కాడి నుంచి, ఢిల్లీ కాడి నుంచి, ఛత్తీస్గఢ్ కాడి నుంచి, ఆంధ్రప్రదేశ్ కాడి నుంచి అన్ని జిల్లాల ప్రతినిధులు అక్కడ ఉన్నారు. దాంట్లో దీపిక చెప్పిన తీరు అందరినీ హృదయాల్ని టచ్ చేసింది. అదేవిధంగా వైస్ కెప్టెన్ కరుణ్ కుమార్ అయితే ఆయన మన్యం జిల్లా గిరిజన తండాకు చెందిన అమ్మాయి ఉండటానికి ఇల్లు కూడా లేదంట. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించారంటే అక్కడ అధికారులకు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి ఆమెకి ఇల్లు ఏర్పాటు చేయమన్నారు. ఇక్కడ దీపిక అడిగినప్పుడు అండర్-20 కెప్టెన్ ఎవరైతే అడిగినా ఇమ్మీడియట్ గా రోడ్డుతో పాటుగా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించమని చెప్పారు. ఇంకే విధమైన సహాయం చేయడానికైనా కార్పొరేట్ సంస్థలతో మాట్లాడతానని చెప్పారు. వీళ్ళకి ఎటువంటి డబ్బు ఇబ్బంది లేకుండా దేశం తరపున ఆడే అవకాశం లేకపోవడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక భరోసా మన ప్రభుత్వాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన చెప్తే అనేక కార్పొరేట్ సంస్థలైన ముందుకు వస్తాయి కదా. ఆ విధంగా రావడానికి చాలా స్కోప్ ఉంది. మరి ఆ జట్టుతో స్పెండ్ చేసిన తీరు, వాళ్ళు ఆహభావాలు, సార్ ఎంతో మందికి మీరు సహాయం చేస్తుంటారు, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, డిప్యూటీ సీఎంలు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి క్రీడల పట్ల, ఆ క్రీడాకారుల పట్ల స్పందించిన తీరు అద్భుతం అని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళని పొట్టు చీరలతో సత్కరించారు, శాలువతో ఇయటమే కాకుండా కొండపల్లి బొమ్మలు, తర్వాత అరకు కాఫీ, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి సత్కరించిన తీరు అద్భుతంగా మనం చూడాలి. ఏదేమైనా కానీ ఇందాక నేను చెప్పినట్టు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు
అండర్-20 ఈ వరల్డ్ కప్ సాధించారు. మనం మొన్న ఇటీవలే మహిళల వరల్డ్ కప్ సాధించింది మనం ఆనందంగా భావించాం. పురుషులు కూడా క్రికెట్లో భారతదేశం క్రికెట్ అంటే క్రికెట్ గాడ్గా సచిన్ మనం చూస్తాం. ఆ స్థాయి నుంచి ఈ రోజు అందులో కూడా మన క్రికెట్ కప్పు సాధిస్తున్నారంటే వాళ్ళని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు సత్కరించిన తీరు, వాళ్ళ కోరికల్ని ఇమ్మీడియట్గా అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించేయండి, వాళ్ళకి రోడ్లు వేయండి, వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఇంకా కార్పొరేట్ సమస్యలతో నేనే మాట్లాడతాను, వాళ్ళకి డబ్బులు లేకుండా ఆ క్రీడలు ఆగిపోకూడదు, ఈ దేశానికి ఆనిముత్యాలు ఉంటారు, ఇప్పుడు చరిత్రలు నిలిచిపోతారని చెప్పేసి దాదాపుగా నేను ఇందాక చెప్పినట్టుగా 84 లక్షల రూపాయలు తన సొంత డబ్బు పవన్ కళ్యాణ్ గారు ట్రస్ట్ నుంచి ఇవ్వటం అనేది అభినందించిన అంశంగా అందరూ చెప్తున్నారు. మరి మరొక్కసారి ఈ దేశం చూపు పవన్ కళ్యాణ్ వైపే. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం తప్పితే తన కుటుంబం, తన ఫ్యాక్టరీలు, తన బంధువులు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించిన ఆలోచన ఈనాడు పవన్ కళ్యాణ్ గారికి లేదు. కాబట్టి ఆయన కారణ జన్ముడు అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్తుంటారు. ఈ విధంగా ఈ సాధించిన విజయాన్ని మరింత నేటి క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. వీళ్ళు చూపు లేకపోయినా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పరితపిస్తున్న తీరు అమోఘంగా ఆయన చెప్పిన తీరు చాలా, ఎందుకంటే ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఎక్కడో లేరు, మనతో పాటు ఉంటారు. యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, నేషనల్ పొలిటికల్ స్టార్గా ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతా, తర్వాత ఇంకొక వైపు యూత్ని ఎంకరేజ్ చేస్తా, ఇంకొక ప్రభుత్వాన్ని సంస్కరణలు తీసుకొచ్చి గాడిలో పెట్టి అమరావతి రాజధాని కోసం, పోలవరం పూర్తి కావడం కోసం, గ్రామీణ రోడ్ల కోసం, అన్ని రకాల ఉపాధి అవకాశాల కోసం ఆయన పరితపిస్తున్న తీరు అద్భుతంగా మనం చెప్పుకోవాలి.